మా మిత్రులు, మీ అందరి ప్రియతమ నాయకులు, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మణ శివరావు గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వీళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులు కేటీ రామారావు గారు, అట్లాగే ఈ సమన్వయం చేసే బాధ్యత నిర్వర్తిస్తున్న గూడూరు ప్రవీణ్ గారు, మా సోదరి మాజీ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలైనటువంటి తుల ఉమ గారు, మిత్రులు లోక బాపిరెడ్డి గారు, ఇంకా ఆగయ్య గారు, సిరిసిల్ల మరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వారు, ఇంకా వేదికను అలంకరించున్నటువంటి ఒక వివిధ హోదాల్లో బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరులు, సోదరిమణులు, నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, మా తల్లులు, ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా ఏ పార్టీ అయినా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటే మన కార్యకర్తలను ఎంత కార్యోన్ముఖులు చేసే విధంగా వారికి ఒక క్రమశిక్షణ, విధి విధానాలు, పార్టీ ఆలోచన, అట్లాగే ప్రతిపక్ష వైఫల్యాలు, ఇవన్నీ కూడా మనం వారికి అవగాహన కల్పింపజేయబడ్డప్పుడే మన పార్టీ బలోపేతం కావడం, ముందుకు పోవడం జరుగుతుందని చెప్పండి. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ ఉద్యమం కేసీఆర్ గారు ఏదైతుందో వాస్తవంగా ఆనాడు రాష్ట్రం సాధన అనేది మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. ఎవరు కూడా వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం అవుతుందనేట్టు ఒక విశ్వాసం లేకుండే. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో వారి యొక్క లౌక్యంతో వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒప్పించి మెప్పించి వీళ్ళ రాష్ట్ర ఏర్పాటుకు ఏదైతుందో మరి మార్గదర్శకుడు అయినటువంటి ఒక ఘనత వీళ్ళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటే, వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళ ఏ నిధులు, నీళ్లు, నియామకాలు, రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పంటున్నాను. అటువంటి ఒక నీళ్లు ప్రధానంగా ఏదైతుందో గోదావరి నది జలాల వినియోగం, దాని లభ్యత, మన ప్రాంతమంతా సాగుమయం చేయాలంటే ఒక భావన, తపనతో ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 అక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఏదైతుందో వీళ్ళ తుమ్మడిహేటి వద్ద మరి ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి బ్యారేజ్ నిర్మాణానికి మనం ముందుకు పోలేకపోయినామని చెప్పంటున్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఒక వారి యొక్క అనుభవం, లౌక్యం ప్రదర్శించి ఏదైతుందో అంటే వాస్తవంగా తుమ్మడేటి వద్ద నిర్మాణం చేయగలిగితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళు 148 మీటర్ కంటే ఎగువకు పోవడానికి ఎప్పుడైతే మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించడం లేదో, దిగువ మేడిగడ్డ 100 మీటర్ల లెవెల్లో ఏదైతుందో ఇదే ప్రాణహిత నీటి జలాలను మళ్లింపు చేసుకుంటే 300 టీఎంసీ పైన మన నీరు పొందేటువంటి ఒక అవకాశం లభిస్తుంది ఒక భావనతోని, అంటే దీంతో మనం పై పడే భారం ఎంత, తుమ్మటి వద్ద నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ అవసరం పడుతుంది, మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా భారం పడుతుంది. అది నీటిని ఎత్తిపోసినప్పుడు అని చెప్పంటున్నా వారు లౌక్యం ప్రదర్శించి ఏదిస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాం. దాని ప్రభావం మన వేములవాడ ఏదైతుందో సుభిక్షం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అలాంటి ఎవరు కూడా ఊహించలే వేములవాడ లాంటి ప్రాంతానికి ఏదైతుందో సాగునీరు పొందగలుగుతాం ఇక్కడ చెప్పని. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏదైతుందో అదే కొడిమేల మండలంకి వెళ్ళి ఈ ప్రాంతానికి నీటి మళ్లింపు చేసి ఈ ప్రాంతమంతా సాగుమయం చేసే విధంగా రూపొందించి
ఇవాళ మనం ఒకప్పుడు వట్టి పత్తి చెల్లుకు ఇక్కడ నిలకడ ఉన్నాయని అంటున్నా. కేవలం పత్తి చేలు మాత్రం ఉంటుండే. వాళ్ళు ఎక్కడ పోయినా వేములవాడ వరి పొలాలని చెప్పండి, వరి పొలాలని చెప్పంటున్నాం. మనం కొంత పైకి మేడిపల్లి కత్లాపూర్ పోతే వరద కాలువ ఏదైతుందో కేవలం గ్రావిటీ ద్వారా ప్రవహించే వరద కాలువను గ్రావిటీకి భిన్నంగా రివర్స్ పంపింగ్ తో అని చెప్పంటారు. ఎవరు ఊహించలేరు. ఏదైనా నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే, నీరు పైకెళ్ళి కిందికి వస్తాయి. వీళ్ళు ఏ విధంగా మేడిగడ్డ నీళ్ళు ఏదైతుందో కిందికెళ్ళి పైకి తీసుకొచ్చిందో వీళ్ళు అదే ఆలోచనతోని వీళ్ళ కిందికెళ్ళి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా వరద నీటి కాలువ ఇవాళ ఏదో సజీవంగా చెప్పంటూ నేను ఇలా కాకతీయ కాలంలో నీళ్లు లేవు, కానీ వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయి. కాకతీయ కాలంలో నీళ్లు లేవు, వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయని చెప్పంటారు. ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం చెప్పండి. కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం. ఇంత గొప్ప నిర్మాణాలు చేస్తే సరే, ప్రకృతి మన చేతుల్లో లేదు. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉందో నిర్మాణ దశలోనే కుంగిపోతే, వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడకు సంబంధించి 2 పియర్స్ కుంగిపోయినాయి. 2 పియర్స్ పలుగులు వచ్చినాయి. కృంగిపోవడం అంటే పలుగులు వచ్చినాయి అని చెప్పి అంటున్నాయి. 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలలో ఏదైతుందో 2 పియర్స్ మీరు మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉంటుందని చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమే కాదు, దాని ఫలాలు మనకు అందింపజేసిండు. ఇవాళ మీకు ఉత్తర తెలంగాణకు పరిమితం కాకుండా రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాద్ నగర త్రాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలు అన్ని కూడా తీర్చే విధంగా వీళ్ళ ఆలూరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి, అసలు నిజంగా చెప్పంటున్నా నేను, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సదుపాయం పొందలేని ప్రాంతం తెలంగాణలో కేవలం వచ్చి అనుకుంటా ఆ మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి ప్రాంతం ఉంటుందని చెప్పి అనుకుంటే తప్ప మిగతా ప్రాంతం అంతటికీ ఇలా మెదక్ కూడా, సింగూరు ప్రాజెక్టు మెదక్ కూడా చెప్పంటున్నాను. అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కాంట్రాక్ట్ లయబిలిటీ ఏదైతుందో వాడు ఎల్ఎన్టీ వాడు కడతా అని చెప్పన్నాడు. కాంట్రాక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఆ 2 పియర్స్ నేను మరమ్మ చేస్తా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి ఒక తాపత్రయం, ఒక కుట్ర తప్ప వేరే ఏం లేదని చెప్పంటున్నాను. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది. కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాను. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మన కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ నిన్నేదో ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, నేను జూన్ 27 చేస్తాడు. జూన్ 27 కాదురా నాయన, జూన్ 25 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ